రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడవు తండ్రి, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు, ఇశ్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడవయున్న దేవుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడైన దేవుడవు తండ్రి, మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే మా గొప్ప దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం నుండి శాపం నుండి నిత్య నరకం నుండి మమ్మును రక్షించినారు. దేవా, మిమ్మును సేవించే జనాంగంలో మమ్మును చేర్చినారు. మీ నుండి అద్భుతములు పొందాలని, మీ ద్వారా ఆదరణ సంతోషం నెమ్మదిని పొందాలని, మా విషయమై మీరు చేసిన మేలు ఉపకారములను బట్టి, శిలువ త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈనాడు మేము మీ ఆజ్ఞలను గైకుంటూ మీ మాట వింటూ మీకిష్టలంగా బ్రతికే కృపనివ్వండి తండ్రి. మీకిష్టమైన కార్యములు చేస్తూ మీ యందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా యథార్థవంతులంగా జీవించే కృపను మాకు దయచేయండి. లోకానుసారమైన పాపపు అలవాట్లను పాపపు క్రియలను విడిచిపెట్టి వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చెయ్యండి. రాబోవు ఉగ్రత నుండి తీర్పు నుండి తప్పించబడి నిత్య జీవము కలిగి ఆ పరలోకంలో యుగ యుగాలు మీతో పాటు జీవించుటకు మాకు సహాయం చెయ్యండి. అయ్యా, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ వారి పాపపు స్థితినంతటినీ ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందుకొని మీ పవిత్ర రక్తం ద్వారా వారి హృదయాలను కడుక్కొని పవిత్రపరచబడి మీ కొరకు జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మమ్మును బాధించే శత్రువుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి, పగవారి నుండి మమ్మును దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. ఉదయకాలం మొదలుకొని ఈ రాత్రికాల సమయం వరకు మాకు తోడయుండి మమ్మను కాచి కాపాడి సజీవ లెక్కలో మిమ్మును సేవించే జనాంగంలో మమ్మను ఉంచినారు. దేవా, మిమ్మును స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసినారు. మీకు మొరపెట్టే కృపనిచ్చారు. అయ్యా, మా బాధలు వినే దేవుడుగా, మా అక్కరలు కొరతలు తీర్చే తండ్రివిగా, మా కన్నీటిని తుడిచి ఆదరించి ఓదార్చే దేవుడుగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినమంతా ప్రతి పరిస్థితుల్లో తోడయ్యుండి కష్టాలను, నష్టాలను, శోధనలను, బాధలను భరించే కృపనిచ్చారు. మా ప్రయాణాలలో క్షేమాన్నిచ్చారు. ఆటంకాలను, అపాయాలను, ప్రమాదాలను దూరపరిచినారు. దేవా, మా పనులలో మేము చేసిన ప్రయత్నాలలో మా వెంటే ఉంటూ మాకు ఆలోచన చెబుతూ మా మార్గాలను సరళం చేసి మమ్మను దీవించినారు, ఆశీర్వదించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఏ కొదువ లేకుండా సమృద్ధినిచ్చారు తండ్రి. మా పనులలో మమ్మను బలపరిచినారు. దేవా, మంచి ఆరోగ్యం ఇచ్చారు. దుష్టుడి నుండి, అపవాది నుండి, సాతాను కబంధ హస్తాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, విపత్కర పరిస్థితులన్నిటి నుండి మమ్మను రక్షించి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మేమంతా ఒక్క కుటుంబంగా సాగిలపడి మీకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి. దేవా, ఇంకా ఎవరైతే మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో మనుషుల మధ్య ఆనందిస్తున్నారో, రకరకాల పనుల భారాలను కలిగి ఉన్నారో, వ్యర్థమైన వాటిలో పాలు పొందుతున్నారో, ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారో, అలాంటి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పాపం నుండి, భారం, చింత, సమస్యల నుండి విడిపించండి. మీ పాదాల వద్ద చేరి మీకు మొరపెట్టే కృపనివ్వండి. పట్టుదలతో మెలకుగా ఉండి ప్రార్థించే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ప్రియులు అనేకమైన పనులలో మనుషులను నమ్మి మోసపోయిన వారిగా ఉంటుండగా, నిందలను అవమానాలను బట్టి బాధపడుచుండగా, ప్రయత్నం సఫలం కాలేదని, పనిలో అపజయం ఎదురైందని, అనేకుల నుండి శోధింపబడుతున్నామని, పరిస్థితులను బట్టి బాధించబడుతున్నామని, ఇలా రకరకాలుగా
వారికి జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహ ప్రయత్నం విఫలమయ్యి సంబంధం కుదరక పెళ్లి ఆగిపోయి ఇలా రకరకాల బాధల మధ్య ఉన్న యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. మీరు వారికి సహాయం చేయండి, శ్రేష్టమైన సహకారిని పొందుకొనుటకు దయచూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయస్సు మీద పడుతుందని బాధపడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా. అయ్యా, బిడ్డలు మీకు ప్రార్థించి మీ యొద్ద విచారణ చేసి మీ యొద్ద నుండి శ్రేష్టమైనవి పొందుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయాన ఉద్యోగం గురించి, కుటుంబం గురించి, ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు, వారి చదువులు, వారి వ్యాపారాలు, ఇలా రకరకాల ఆలోచనలు కలిగి చింతతో భారంతో బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రియులు, వారికొచ్చిన కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమల విషయమై ఎంతో ఏడ్చేవారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, నీ బిడ్డలు ఏడిస్తే ఆనందించే దేవుడో కాదు ప్రవ్వా, నష్టపోతే చూచి నవ్వే దేవుడో కాదయ్యా. నీ బిడ్డలు యందు జాలి చూపే దేవుడవు. వారిని ఓదార్చి వారి యందు లక్ష్యముంచి అత్యధికంగా ఆశీర్వదించే శక్తిగల దేవుడవు. ప్రతి పరిస్థితి నుండి విడిపించు వాడవు తండ్రి. నీ బిడ్డలను అంతము వరకు ప్రేమించే ప్రేమామయుడవు దేవా, ప్రేమ స్వరూపివి తండ్రి. అయ్యా, ఈనాడు జీవితకాలమంతా ప్రేమిస్తానని, బాగా చూసుకుంటానని చెప్పిన భర్త భార్యల ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఒకరిని ఒకరు విడిచిపెడుతున్నారు, కోపగించుకొని అసహించుకుంటున్నారు. తల్లిదండ్రుల ప్రేమలు అంతరించిపోతున్నాయి, తోబట్టుల ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఈనాడు ప్రతి ఒక్కరూ స్వార్థ ప్రియులుగా బ్రతుకుతున్నారు దేవా. నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. మీ వాత్సల్యత, ప్రేమ ఎడతెగక నిల్చును గనుక అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమను మాపై చూపుతూ విడువక మాడల కృప చూపుతున్న దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయాన ఒంటరితనంతో బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆపదలలో, కష్టాలలో తమను ఎవరు ఆదుకోవడం లేదని, ఏ ఒక్కరూ వారికి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదని, కష్ట సమయంలో, శ్రమ దినమందు ఏ ఒక్కరూ ఆదరించడం లేదని కన్నీరు కారుస్తూ మానసికంగా కృంగిపోతున్న వారికి మీరు తోడుగా ఉండండి. మీ రెక్కల చాటున వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, కుటుంబాలలో సంతోషం లేక, జీవితాలలో ఆనందం, నెమ్మది లేక, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, ప్రేమ, సమాధానం లేక విరోధంగా జీవిస్తున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. ఏ పరిస్థితిని బట్టి బాధించబడుతున్నారో, ఏ కారణాన్ని బట్టి బాధను అనుభవిస్తున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా కష్టాలు, శ్రమలు ఎంత పెద్దయైనా, వాటిని ఎవరూ తీర్చలేకపోయినా, వాటికి అసలు పరిష్కారమే దొరకకపోయినా మేము మాత్రం కృంగిపోకుండా మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు సహాయం చెయ్యండి. మా ప్రతి బాధను పోగొట్టి మీ వైపు చూసే కృపనివ్వండి. పట్టుదలతో ప్రార్థించి గొప్ప విడుదలను పొందుకునే వారిమిగా మమ్మను మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భార్యాభర్తల మధ్య కలహాలు, విభేదాలు, పంతాలు, పట్టింపులను మీరు దూరపరచండి దేవా. భర్త లేక పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న సహోదరుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు పోషించండి, భద్రపరచండి, శత్రువు నుండి కాపాడండి. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో లోకంలో, పాపంలో, చెడు స్నేహాలతో, చెడు అలవాట్లు కలిగి పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న వారిని మీరు దృష్టించండి దేవా. పాపం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదన్నారు దేవా. ఈనాడు నీ బిడ్డలకు విరోధంగా, వ్యతిరేకంగా, దుఃఖకరంగా మారుతున్న ప్రతి శత్రువును, అపవాదిని మీరు దూరపరచండి దేవా. ప్రతి పరిస్థితిని తొలగించండి దేవా. నెమ్మది లేకుండా చేసే బాధలను దూరపరచండి. అపవిత్రాత్మలను, అంధకార శక్తులను, దురాత్మలను యేసు అధికారం గల నామంలో గద్దించి పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్టి శక్తిని నీ బిడ్డలకు దయచేయండి
దయచేయండి ప్రభా. అయ్యా, ఈనాడు మా ప్రార్థనలకు, సేవా పరిచర్యకు, మా కుటుంబాలకు, మా పిల్లలకు, మా ఉద్యోగ వ్యాపారాలకు, సంఘాలకు, విశ్వాసుల కుటుంబాలకు విరోధంగా మారుతున్న అంధకార శక్తులను మీరు దూరపరచండి. మా పనులకు, మా ప్రయత్నాలన్నిటికీ విరోధంగా మారుతున్న అపవిత్రాత్మలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరి చుట్టూ మీ కంచెని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి దేవా. ఈ సమయాన అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి దేవా. మా బంధువులు, మా ఇంటివారు, మా ఇరుగు పొరుగు వారు, సంఘస్థులు అయ్యా, ఇలా రకరకాల ప్రజలు రోగాలతో, జబ్బులతో, వ్యాధులతో బాధపడుచుండగా మీరు వారిని స్వస్థపరచండి దేవా. సంపూర్ణంగా ప్రతి పరిస్థితి నుంచి, జబ్బు నుంచి బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల నుండి అరికాలు వరకు బాధించబడుతున్న ప్రతి రోగిని మీరు ముట్టండి దేవా. బాగు చెయ్యండి తండ్రి. చీకటి శక్తులను, చీకటి వ్యాధులను, బలహీనతలను ఇప్పుడే ఈ క్షణమే నీ బిడ్డల యొద్ద నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానసిక రోగంతో, డిప్రెషన్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారి మనసులను మీరు మార్చండి. అట్టి దురాలోచన తీసివేయండి. చిన్నవారిని, పెద్దవారిని, వృద్ధులను మీరు దృష్టించండి. మీరు వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు వాతావరణ పరిస్థితిని బట్టి, వర్షాలను బట్టి బిడ్డలు ఎంతో నష్టానికి గురైనారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో ఉండే ఆందోళన, టెన్షన్ని తొలగించండి దేవా. అయ్యా, నిరాశ్రయులుగా మారిన బిడ్డల్ని మీరు ఆశ్రయం చూపించండి దేవా. జీవనాధారాన్ని కోల్పోయి నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఆస్తి నష్టం జరిగి బాధపడుచున్న బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా. అయ్యా, మీరు కార్యం చేస్తేనే బిడ్డలకు నెమ్మది, సంతోషం. నీ బిడ్డలందరినీ రక్షించండి. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్తమును కోల్పోయి కన్నీటిలో ఉంటుండగా అంతకంటే అధికంగా మీరే వారికి దయచేయమని, నష్టాలన్నిటినీ లాభాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయ్యా, మీరు సహాయం చేస్తేనే మేము ఏదైనా పొందుకోగలుగుతాం ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీరెవరికి తోడుగా ఉండి శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడో తండ్రి, సమస్తం బాగుగా చేసే దేవుడో ప్రవ్వా, అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుచుకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఉదయకాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దృష్టించండి దేవా. మీ గొప్ప కార్యం వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. పెద్దవారిని, వృద్ధులను, ప్రతి ఒక్కరిని కూడా మీరే కనికరించమని ప్రార్థిస్తూ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలుగా ఉంచి రక్షించమని, బిడ్డల్ని సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.